నమస్తే. సెప్టెంబర్ నెలలో రాశి ఫలాలు ద్వాదశ రాశి వాళ్ళకి కూడా ఏ రకంగా ఉండబోతోందనేది తెలుసుకుందాము. మరి అయితే సెప్టెంబర్ నెలలో మనకి గ్రహాలన్నీ కూడా ఏ రకంగా సంచరిస్తున్నాయి, ఏ రకంగా వాటి యొక్క సంచారం యొక్క ఫలితాలు 12 రాశుల వాళ్ళకి కూడా ఏ క్షేత్రాల్లో అంటే ఏ డొమైన్స్లో ఏ ఫంక్షన్స్లో లైఫ్లో మనకి అతి ముఖ్యమైనవి అయిన కెరియర్, ఫైనాన్సెస్, మ్యారేజ్, లవ్ అండ్ దెన్ హెల్త్, ఇటువంటి డొమైన్స్లో మీ అందరికీ కూడా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం. మొట్టమొదట ఈ నెలలో జరిగే గోచార రీత్యా ట్రాన్సిషన్స్ కనుక చూసుకున్నట్లయితే కుజభగవానుడు సెప్టెంబర్ 13వ తారీఖు ఆయన కన్య నుంచి తులకి వెళ్ళడం జరుగుతోంది. అలాగే శుక్ర భగవానుడు సెప్టెంబర్ 15వ తారీఖు ఆయన సింహానికి వెళ్ళడం జరుగుతోంది కర్కాటక రాశి నుంచి. 30వ తారీఖు ఆగస్టు 30న బుధ భగవానుడు ఆయన సింహరాశిలోకి అంటే కేతుతో పాటు సింహరాశిలోకి వెళ్ళడం జరుగుతోంది. అంటే బుధ శుక్రుల యొక్క కలయిక సింహంలో జరగబోతోంది. ఇది మాట్లాడుకుంటూ ఉండగానే రవి భగవానుడు కూడా సింహరాశిలోనే ప్రస్తుతానికి సంచరించడం కూడా జరుగుతోంది. సెప్టెంబర్ 15, 16, 17 ఆ ప్రాంతాల్లో ఆయన కూడా ముందుకు వెళ్ళిపోతారు, కన్యలోకి వెళ్ళిపోతారు. అయితే ముఖ్యమైన గోచారాలు ఇవి. చంద్రభగవానుడు అంటారా ప్రతి 2.5 రోజులకి ఆయన రాశి మారుతూనే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. తర్వాత బుధ రవి శుక్రుల కుజ యొక్క కలయికలు మాత్రం మార్పులు చేర్పులు మాత్రం ఉన్నాయి. గురు భగవానుడు శని రాహుకేతువుల యొక్క మార్పులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమీ లేవు. మనం చెప్పుకున్న విధంగానే వాళ్ళు ఆ గ్రహాల్లో ఆ గృహాల్లోనే ఇంకా ఉండడం జరుగుతుంది. నమస్తే. కుంభరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఈ 9 గ్రహాలు కూడా రాశి ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఏ రకంగా ఇవ్వబోతున్నాయి, ఎంత ఉల్లాసంగా ఉత్తేజంగా మీ జీవితంలో మార్పులు రాబోతున్నాయి అనేది మనం తెలుసుకుందాం. అయితే కుంభరాశి వారికి మీ రాశ్యాధిపతి వచ్చి శని భగవానుడు మీకు ఇక్కడ ద్వితీయ స్థానంలో గోచారం చేయడం, రెట్రోలో అంటే వక్రగతిలో ఉండడం, అది కొంచెం మీకు ఒక రకంగా కాస్త ఇబ్బందికరంగా ఉండడం, కాస్త స్లో అవ్వడం లాంటివి జరుగుంటాయి. జూలై 13 నుంచి ఇబ్బంది అంటూ ఏం లేదండి. నవంబర్ 30 దగ్గరలోనే ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. నవంబర్ 28 నుంచి ముందుకు వెళ్తారు. ఒక 1 మంత్ మైనస్ వేసుకోండి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇక్కడ మీ హెల్త్ ఇమ్యూనిటీ పరంగా అంటే స్టేబుల్గా నిదానంగా అంటే పెద్దగా మూవ్మెంట్ లేకపోవడం, పెద్దగా ఏమన్నా అవుతుందా లైఫ్లో అని అంటే ఓకే బాగానే ఉంది, ఎలా జరుగుతుందో అలా బాగుంది అంతవరకే. అంతేగాని కొత్తగా ఏం అవ్వడం లేదు, అలానే ఉత్సాహంగా కూడా ఏం అవ్వడం లేదు అన్నట్టుగా ఉంటుంది. ఆ ఆలోచనతో ఏమన్నా సతమవుతూ ఉంటారే తప్ప ఇక్కడ కొత్తగా మీకు జరగడానికి అంటూ పెద్దగా ఏమీ లేదు. కానీ ఇక్కడ రాబోయే చంద్రగ్రహణ రీత్యా కూడా నేను కొన్ని మార్పులు చేర్పులు చెప్తాను కాబట్టి వాచ్అవుట్ ఫర్ దట్ వీడియో అనే చెప్తాను. సో ఖచ్చితంగా అక్కడ మీకు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎడ్యుకేషనల్ లవ్ పరంగా వస్తే గురు భగవానుడు అవుతారు మీకు పంచమాధిపతి గురు భగవానుడు మీకు పంచమంలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీకు అంటే ఏదైనా స్కిల్ నేర్చుకోవాలని కానివ్వండి, ఏదైనా చెప్పించుకోవాలని కానివ్వండి, ఏదైనా సబ్జెక్ట్ చెప్పించుకోవాలని కానివ్వండి, కుతూహలం పెరగడం కానివ్వండి, ఏదైనా ఒక అంశం మీద మీకు ఒక టాపిక్ మీద బాగా రీసెర్చ్ చేద్దాం అనుకోవడం కానివ్వండి, మీరు టెలివిజన్ ఏదైనా చూస్తున్నా చాలా డిస్కవరీగా రిలేటెడ్ ఫ్యాక్ట్స్ మీరు పసిగడదామని అనుకోవడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. విద్యని బాగా ఫ్యాక్ట్స్ని సేకరించడం, విద్య బాగా చదువుకోవడం, నేర్చుకోవడం, నేర్పరితనం పెరుగుతుంది, నలుగురికి చెప్పడం పెరుగుతుంది, మంచి పెద్దరికం వస్తుంది, మీకు నలుగురిలో మీకు గుర్తింపు వస్తుంది, ఇటువంటివి ఉంటాయి. అదే రకంగా ప్రేమ వ్యవహారంలో కూడా అంటే మీతో ఎవరైతే అంటే ప్రేమ వ్యవహారాలు అంటే పెళ్లి కాని వాళ్ళ గురించి, లేకపోతే పెళ్ళైన వాళ్ళు మీ జీవిత భాగస్వాములతో మీకు ఈ ప్రేమ వ్యవహారాలు చాలా చక్కగా అంటే నిదానంగా ఒక పెద్దరికంగా బిహేవ్ చేయడం, ఒక అండాదండగా బిహేవ్ చేయడం, నేనున్నాను అనే ఫీలింగ్ మీరు అవతల వాళ్ళకి అందించడం లాంటివి ఇక్కడ జరగడానికి సంపూర్ణ అవకాశాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వైవాహిక జీవితం కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి వచ్చేసేసి మీకు రవి భగవానుడు అవుతారు కాబట్టి ఇక్కడ రవి భగవానుడు కూడా సింహంలో ఉన్నారు. అయితే అతి త్వరలో ఆయన కన్యలోకి వెళ్ళిపోతారు. సెప్టెంబర్ 15 కంటే ముందు వైవాహిక జీవితం కూడా చాలా చాలా బాగుంటుంది. సెప్టెంబర్ 15 తర్వాత కొంచెం అంటే మీరు చేసే యాక్టివిటీస్ కానివ్వండి, మీరు మాట్లాడే మాటల్లో కానివ్వండి, మీరు చేసే డిస్కషన్స్లో కానివ్వండి, సమయం వ్యర్థం అవ్వడం,
లేకపోతే మీరు టైం వేస్ట్ చేయడం కానివ్వండి, ఏదైనా ఆర్గ్యుమెంట్స్ చేయడం కానివ్వండి, డామినేట్ చేయడం కానివ్వండి, లేకపోతే ఏమీ సమాధానం చెప్పకపోవడం కానివ్వండి, ఇటువంటివి జరుగుతూ ఉంటూ ఉంటాయన్నమాట. వైవాహిక జీవితంలో ఇటువంటి గ్యాప్స్ లేకుండా చూసుకోండి. పోస్ట్ September 15th అంతకంటే ముందు బాగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే కుంభం వాళ్ళకి శుక్ర భగవానుడు బుధుడు అవుతారు. శుక్ర భగవానుడు బుధుడు ఇద్దరు కూడా సింహంలోనే ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికైతే ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఆపర్చునిటీస్ వస్తాయి. 11వ స్థానంలో చూపు కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కేతుతో కలిసి ఉంటారు కాబట్టి ఇక్కడ మీరు మాట్లాడే మాటల్లో క్లారిటీ చాలా చక్కగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బుధుడు కూడా వచ్చి చేరుతున్నాడు కాబట్టి ఇబ్బంది లేదు. శుక్రుడు కూడా చేరుతున్నారు. రవి కూడా కనీసం నెల సగం వరకు అక్కడే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు, బాగానే ఉంటుంది. ఆపర్చునిటీస్ వస్తాయి, చక్కగా సర్కిల్ పెరుగుతుంది, కొత్త కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు, సోషల్ సర్కిల్ పెరుగుతుంది. వాళ్ళ మొలాన రెఫరెన్స్ల ద్వారా మీకు వచ్చే కెరియర్ బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. తీసుకోవచ్చు. ఎప్పటి తర్వాత తీసుకోకూడదు? September 17, 18 తర్వాత తీసుకోకూడదు. 17, 18, 19 ఈ 3 డేట్స్లో కనుక తర్వాత కనుక తీసుకున్నట్లయితే October 15, 16 వరకు ఆగమని చెప్తాను. September 16, 17 లోపు తీసుకునేటట్టయితే ఆ లోపుగా తీసుకోవచ్చు, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. మీరు మీ జన్మతహా గనక గోచార రీత్యా మీకు ప్లానెట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇరుక్కుపోయామండి. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం లేదు. డబ్బు చేతికి రావాల్సినది కూడా రావటం లేదు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్లో, భూమి ప్రాపర్టీస్లో కానీ, భూమికి సంబంధించిన ఇతరోత్తర ప్రాపర్టీస్లో కానీ తగాదాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు, లేకపోతే మాకు రావాల్సింది లేదు. ఒకప్పుడు బాగా బతికాం కానీ తర్వాత ఇంకేదో రకంగా పరిస్థితులు కాస్త మారాయి. కొంచెం నెగిటివ్గా వద్దు, కాస్త మారాయి, ఏదో కొంచెం అలాంటివి. అప్పుడు ఇంకా చాలా చక్కగా మీరు బాగా ఫైనాన్షియల్గా ఎదగాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అని అంటే, ధనియాలు ఉంటాయి కదండి, ధనియాల్ని చక్కగా మీరు ఏదైనా కాస్త తడి మట్టిలో మీరు నాటేసేసేయండి. కొద్ది రోజుల్లోనే మొలకలు వచ్చేస్తాయి. ఆ మొలకల్ని కాస్త పెంచండి, ఆ ఎదగడం చూడండి. ఎన్ని రోజులు చూస్తారు? ఒక వారం రోజులు, ఒక 40 రోజులు అట్లా చూస్తూ ఉండండి. 15 రోజుల నుంచి 30 రోజుల వరకు అయితే తేడా కనపడుతుంది. ఆ 15 రోజుల నుంచి 30 రోజుల వరకు తేడా కనిపించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ ధనియాల యొక్క మొక్కల యొక్క ఆ పాట్స్ ఉంటాయి కదా, ఆ పాట్స్ని తీసుకెళ్ళిపోయి ఆ మొక్కలతో పాటుగా మీరు ఏదైనా ప్రవహించే నీటిలో వేసేసేయండి. ప్రవహించే నీటిలో వేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ అదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఇలా ఎన్నాళ్ళు చేయాలి? ఖచ్చితంగా ఒక 11 నెలల వరకు చేసుకోండి. ఇలా 11 నెలల వరకు చేసుకుంటే మీకు రావాల్సిన డబ్బు అందడం దగ్గర నుండి మీకు ఉన్న భూమి తగాదాలు కానివ్వండి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ యొక్క తగాదాలు కానివ్వండి, అన్నదమ్ముల మధ్యలో తగాదాలు కానివ్వండి, ఆస్తిపాస్తుల కోసం ఈ పెద్దవాళ్ళు కొట్టుకోవడం కానివ్వండి, ఏదైనా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోయి మీకు రావాల్సిన డబ్బు అంతా వస్తుంది. తర్వాత మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చా? చేసుకోవచ్చు, కానీ ఊరికినే మన మొక్కల్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ధనియాల్ని ఎందుకు వాడుతున్నాం? ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రాప్ కాబట్టి, అది చాలా త్వరగా పెరుగుతుంది కాబట్టి, అది అంత త్వరగా పెరుగుతుంది కాబట్టి అంత త్వరగా మన డబ్బు యొక్క పరిస్థితి కానివ్వండి, మన డబ్బు యొక్క నిల్వ చేసుకునే ఆ గుణం కానివ్వండి, లేకపోతే ఆ శక్తి కానివ్వండి మనకు కూడా పెరగాలని చెప్పి మనం ఇక్కడ ఈ రెమెడీ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మినిమం ఒక 11 నెలలు ఏ రోజు మొదలు పెట్టాలని ఏం లేదండి. అమావాస్య రోజు కూడా మొదలు పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. మంగళవారం ఒక్క రోజు మొదలు పెట్టద్దు, ఎందుకంటే మళ్ళీ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎప్పుడు చేస్తాము? మళ్ళీ పరిస్థితి మారితే చేస్తాం. ఎందుకు కోరుకోవడం? శుభంగా చేసుకోండి. మంగళవారం మంగళప్రదమైన రోజే. కాకపోతే ఏంటంటే తీర్చేసేవి ఏమన్నా ఉంటే మంగళవారం చేయాలి తప్ప పెంచుకునేది ఏమన్నా ఉంటే మాత్రం అలా చేయాల్సిన అవసరం లేదు. శుభం భూయాత్.